యవనస్తులు దేవుని కనపరుస్తుంటుండగా మరి వారితో కలిసి అందరూ కూడా ప్రభుని కనపరచవలసిందిగా ప్రభు పేట మీకు మనం చేస్తుంటున్నాం. ఈ సమయంలో కూడి వచ్చిన సంఘం కూడా దయచేసి లేచి నిల్చొనవలసిందిగా ప్రభు పేట మీకు మనం చేస్తుంటున్నాము. ప్రత్యేకమైనటువంటి స్తుతి ఆరాధన మరి యవనస్తులు మేము కలిసి పాడుతూ ఉంటున్నప్పుడు కేవలము మేము మాత్రమే కాదు, కానీ ఒకవేళ ఇందులో మేము పాడేటువంటి ఈ పాట మీలో ఎవరికి వచ్చినా మాతో కలిసి మీ గలము విప్పవచ్చు. సో ప్రత్యేకమైన సమయం సంతోషంగా మన కుటుంబాల్లో, మన గృహాల్లో, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, ఎన్ని శోధనలైనా ఉండవచ్చు. అయితే ఈ సమయంలో ఆ శోధనలన్నింటినీ కూడా మనం ప్రక్కకు నెట్టి దేవాది దేవుని సన్నిధిలో సంతోషించేటువంటి ఒక చక్కటి మహద్భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ సంతోషాన్ని మనం ఎలాగ వ్యక్తపరచగలుగుతామంటే we can express our happiness in terms of by the way of singing hymn. యవనస్తులు పాడుచుంటుండగా మరి వారితో కలిసి మీ యొక్క గలములు విప్పండి. తెలిసినటువంటి వారు తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము. దేవా
ఈరోజు సండే అందరూ కూడా అందరూ ఒకే కంఠంతో చాలా మంచిగా పాట పాడారు. సంజయ్ వచ్చి చదవస్తుందా కూర్చున్నాం. 1వ రాజులు 17వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. 1వ రాజులు 17వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. అంతట గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీవు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేశాను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. మత్తయి 11వ అధ్యాయము 1-9 వరకు భవాని వచ్చి చదవస్తుందిగా కూర్చున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 9 వరకు. వాక్య భాగం చదువుకుందామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 9 వరకు చదువు. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయాను. క్రీస్తు చేయుచున్న కార్యములను కూర్చి యెహోవాను చెరసాలలో విని, రాబోవు అడవు నీవేనా, మేము మరి ఒక్కని కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యెహోవానుకు తెలుపుడి, యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధిగలుగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదులకు సువార్త ప్రకటింపబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతరపడినవాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను. వారు వెళ్ళిపోచుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగ చెప్పసాగాను. మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి?
గాలి కదులుచున్న రేళ్ళున మరి ఏమి చూడవెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకొని మనుష్యున, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో నుందురు గదా. మరి ఏవి చూడవెళ్ళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్తన కంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను. దేవుని తన పరిశుద్ధ వాక్యం దీవించును. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 325 నన్ను దిద్దుము చిన్న ప్రాయమా అన్న పాట పాడుకుందామండి. అందరం లేచి నిలబడండి. చేర్చుము నాయనా, నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము ముద్దునైతిని నాయనా, నన్ను తీర్చుము చిన్న ప్రాయము సన్న
ఎరుగనైతిని నాయనా నీ రెక్క చాటున నన్ను చేర్చి చక్కపరచుము నాయనా నన్ను దీతుము చిన్న ప్రాయం సన్నుతున్న నాయనా శత్రువగు సాతాను నన్ను మిత్రు చేయును నాయనా ఎన్నో సూత్రములు కల్పించెను నా నేత్రములకు నాయనా నన్ను దీతుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా వాసిగానే పాపలోకపు వాసుడను నాయనా నీ దాసులలోను నీ గణలను చేసి కావుము నాయనా నన్ను దీతుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా అందరూ కూర్చోండి. విజ్ఞాపన ప్రార్థన పద్మ గురించి ప్రార్థన చేస్తున్న కూర్చున్నాం. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం దేవునితోనూ కొట్టని కొట్ట దేలతో ఘనమైన ప్రభా ఈ సమయాన్ని ప్రభావాన్ని పిలిచడానికి సంవత్సరానికి వందనాలు వేసయ్యా. ఈరోజు విశ్రాంతి దినం రోజు నీ సంఘంగా కూడుకుని మేమందరం ప్రార్థించడానికి కూడా ఈ సంవత్సరానికి వందనాలు వేసయ్యా. ఇంకెవరైతే రావాల్సి ఉన్నారో అని త్వరగా తోడుకుని తీసుకుని రండి వేసయ్యా. అలాగే నైనా వాక్యం వినబోచుండగా మేము మనసు పెట్టి వాక్యం విన్న భాగ్యాన్ని మాకు దయచేయండి దేవా. వినగల హృదయాన్ని మాకు ఇవ్వండి దేవా. విన్న వాక్యం ప్రకారం నడుచుకున్న భాగ్యాన్ని మాకు దయచేయండి దేవా. అలాగే నైనా ఎవరైతే అస్వస్థతతో ఉన్నారో ఎవరైతే రోగాలతో ఉన్నారో వారందరినీ దీవించి రక్షించండి దేవా. అలాగే నైనా మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థనకి మాకు సమాధానం ఇవ్వండి దేవా. అలాగే యేసయ్య మా రాజుల కొరకు అధిపతుల కొరకు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాం దేవా. ఎవరైతే ఇంకా లేవలేని పరిస్థితిలో ఉన్నారో చర్చికి రావాలని ఉన్నప్పటికీ కుటుంబ కలహాలతో ఎవరైతే ఉన్నారో ఎవరైతే నీ సన్నిధికి రాలేకపోతున్నారో యేసయ్య అందరి మరలను ఆలకించండి దేవా. ఎవరైతే ఏ చిక్కులతో ఉన్నారో ఎవరైతే ఏ బంధకాలతో బంధింపబడుతున్నారో వారందరిని దీవించండి దేవా. మేము చేసే ప్రతి ప్రార్థనను ఆలకించండి దేవా. నాకైతే ప్రార్థించడం చేత కదా దేవా. అయినప్పుడు నా ప్రార్థనను ఆలకిస్తావని నమ్ముచున్నాను దేవా. ఈ చిన్న ప్రార్థనను గైకుంటావని ప్రభువును ప్రియకుమారుని యేసయ్య నామమున మిక్కిలి బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కొండకు మా
సిలువను నేనే ప్రభువా, బాపిన సిలువను నేనే ప్రభువా, నా వడిలో ప్రాణం వదిలితివా, పాపాల భారం మోసితివా, నేనే సిలువను దేవా, నన్ను కలువరి కొండకు మోసితివా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియ దేవుని సంగమా, ముందుగా దేవాది దేవునికి నా యొక్క 2 వందనాలు తెలియజేస్తూ, మరి ఈ సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి యొక్క ఉదయకాల శుభాలు మీకు తెలియజేస్తుంటున్నాను. మరి చక్కగా ఈ ఆరాధన మరి దివ్యమ్మగా నడిపించినటువంటి మన పెద్దలైనటువంటి విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తుంటున్నాను. మరి అలాగనే చక్కగా యవనస్తులు ఈ ప్రైజ్ అండ్ వర్షిప్లో చక్కటి పాత్రను పోషించి చక్కగా పాడినటువంటి విధానం చాలా గొప్పది. ప్రియ దేవుని సంగమం, మరి గత వారము విమెన్ సండే అసలు ఊహించినటువంటి రీతిలో జరిగింది. అసలు నాకైతే విమెన్ సండే జరుగుతున్నప్పుడు నాకేమనిపించింది అంటే సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్కి దిగేటప్పుడు, అంటే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ లేరు, ఇప్పుడు మాకు క్రికెట్ మీద పోయింది. సచిన్ ఉండేటప్పుడు అయితే ఇంకా పిచ్చగా చూసేవాళ్ళు. సచిన్ టెండూల్కర్ ఉన్నంతసేపు గుండె డబ్ 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 కొట్టుకుంటూనే ఉండేది. లాస్ట్ సండే ఆ భావనకు గురే నేను ఒక విధంగా చెప్పాలి. ఎందుకంటే ఏంటో ఎలా చేస్తారో ఏంటో వీళ్ళు, ఎందుకంటే మన కార్యక్రమం కాస్త బయట వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి మరి వారి ముందు మన వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తారో అని అనుకుంటే నిజంగా అద్భుతంగా చేశారు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మిమ్మల్ని నేను అభినందిస్తూ ప్రేమపూర్వకంగా మరి రోజున వాక్యంలోకి నేను వెళ్తున్నాను. తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దామండి. ఒకసారి చూద్దాం. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని. చాలమ్మా, మంచి పోరాటము పోరాడితిని అంచు. ఈ రోజున నా యొక్క మెయిన్ వాక్య భాగం ఇది కాదు, కానీ ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్లో మీకు జ్ఞాపకం చేస్తున్నట్టంటే విశ్వాసాన్ని కాపాడుకోవడం. ఐ హ్యావ్ కెప్ట్ మై ఫెయిత్. విశ్వాసాన్ని కాపాడుకొనుట సామాన్యమైనటువంటి విషయము ఎంత మాత్రం కాదు ఈ లోకంలో. ఎందుకంటే ఈ లోకంలో మనకున్నటువంటి పరిస్థితులు, సమస్యలు, శోధనలు, ఆకర్షణలు ఇవన్నీ చూసినప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోవడం సామాన్యటువంటి విషయం కాదు. అయితే పౌలు భక్తుడు అంటున్నాడు, నేను విశ్వాసాన్ని కాపాడుకోను. అంటే విశ్వాసాన్ని కలిగి ఉండడమే కాదు, విశ్వాసాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరత కూడా మన మీద ఉన్నది. రైట్. 1 కొరింథీ 10వ అధ్యాయము 12వ వచనంలో కూడా అపోస్తలుడైన పౌలు భక్తుడు ఇంకో మాట అంటాడు, తాను నిలుచుచున్నానని తలంచుకున్న ప్రతి వాడును పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి మాట. సో ప్రియ దేవుని బిడ్డలారా, బీ కేర్ఫుల్ అంటున్నాడు దేవుడు. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి మన విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో. ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి వచ్చినప్పటికి కూడా మన ఫెయిత్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. మన వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో, మన కుటుంబ జీవితంలో ప్రాబ్లమ్స్ రావచ్చు. వచ్చినప్పుడు కూడా మన విశ్వాసం ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా మనం చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. మరి ఈ ప్రకటన గ్రంథంలో ఒక సంఘం గురించి తెలియజేస్తాడు. అంటే ఆ సంఘం గురించి నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. సార్దీసు సంఘం గురించి తెలియజేస్తూ ఆ సార్దీసు సంఘాన్ని చెప్తూ మీరు జాగరూకులుగా ఉండండి అని, బీ కేర్ఫుల్ అనేటువంటి మాట సార్దీసు సంఘానికి అక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటే సార్దీసు సంఘానికి మీ బీ కేర్ఫుల్, మీరు జాగ్రత్తగా ఉండండి, జాగరూకులుగా ఉండండి అని చెప్తాడు. ఎందుకంటే మన విశ్వాసాన్ని ఎత్తుకెళ్ళిపోవడానికి అపవాది ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి వీ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ ఫెయిత్. సో మన ఫెయిత్
మన ఫెయిత్ ఏమాత్రం కూడా అది చెక్కు చెదరకుండా మనము తగిన చర్యలు చేపట్టాలి. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, సార్దీస్ సంఘానికి చెప్పేటువంటి క్రమంలో సార్దీస్ ఈ ప్రాంతంలో, ఈ పట్టణంలో జరిగినటువంటి ఒక సందర్భం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, సార్దీసు చరిత్రలో జాగరూకత లేకపోయినటువంటి ఆ కారణం చేత సార్దీసు పట్టణం ఒక విధమైనటువంటి సమస్యల్లో ఒకనొక సందర్భంలో కూరుకుపోయింది. కోరెషు రాజు కాలంలో ఈ సార్దీస్ మీదకి దండెత్తడానికి వస్తాడు. అప్పుడు సార్దీసు కోటను ముట్టడి చేయాలనేటువంటి ఆలోచన చేస్తాడు కోరెషు. అయితే మరి ఇంగ్లీష్లో సైరస్ అంటాం, రైట్? ఆ కోట చాలా ఎత్తైనటువంటి పెద్ద కొండ మీద కట్టబడినటువంటి కోటది. ఆ కోటలోనికి వెళ్ళాలంటే దారి తెలియదు. అంటే అంత విచిత్రంగా ఆ దారిని ఏర్పాటు చేసుకునేవారు అనమాట. అంటే ఆ దారి తెలిసిన వారు తప్పిస్తే ఎవరు కూడా కోటలోని ముందు వెళ్ళలేరు. అది అంత తికమక దారి అనమాట. అయితే అక్కడ ఈ కోరెషు యొక్క సైన్యానికి సంబంధించిన చాలా ముఖ్యుడు హైరోడెస్ అనేటువంటి ఒక ఆయన అక్కడే ఆ కోట కిందనే కాపు కాసాడు. అతను కాస్తూ దాన్ని బాగా పరిశీలన చేస్తున్నప్పుడు ఆ పైన ఉన్నటువంటి ఒక సైనికుడు తన హెల్మెట్ పడిపోద్ది. హెల్మెట్ పడిపోతే అది దొర్లుకుంటూ కొండ మీద కదా, దొర్లుకుంటూ వస్తుంది అన్నమాట. ఆ దొర్లుకుంటూ వచ్చేటువంటి ఈ హెల్మెట్ని వెతుక్కుంటూ ఈ సైనికుడు వస్తాడు. ఈ సైనికుడు రావడాన్ని అతను ఏ దారి గుండా వస్తున్నాడో, ఎలాగ వస్తున్నాడో చూసి కనిపెట్టి ఈ హైరోడిస్ ఆ దారిని కనుగొంటాడు అనమాట. ఆ దారిని కనుగొని అదే రాత్రి ముట్టడి చేస్తాడు అతను. మొత్తం తన బెటాలియన్తో వెళ్ళి తీరా చూస్తే అక్కడ ముట్టడి చేయడానికి పెద్ద సైనికులే లేరంట అక్కడ. ఎందుకు సైనికులు లేరు అంటే, పర్వాలేదు, మన కోట చాలా ఎత్తైనటువంటి దుర్గము, మన కోట చాలా ఎత్తుగా కట్టుకున్నాము, ఎత్తైన ప్రాంతంలో కట్టుకున్నాము, తర్వాత దారి ఎవరు కూడా తెలుసుకునే అవకాశాలు లేవు, కాబట్టి అక్కడికి ఎవ్వరూ రారు, ఏ శత్రువు కూడా రాలేడు అనేటువంటి ఆలోచనతోటి ఏమనపాటు కారణం చేత అక్కడ సైనికులను సరిగా పెట్టలేదు. కాబట్టి వీళ్ళు సులువుగా వెళ్ళి కొట్టేసి కోరెషు కాలంలో సార్దీస్ కోటను అతడు స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి మనం అనుకుంటాం విశ్వాసాలు చాలా బాగున్నాను, బాగా చక్కగా పాటలు పాడుతున్నాను, చక్కగా నేను బైబిల్ చదువుతున్నాను, చక్కగా నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను చర్చికి వెళ్ళిపోతున్నాను, లేకపోతే 40 దినాలు వెళ్ళిపోతున్నాను, ఇలాంటి ఆలోచనతో మన ఆధ్యాత్మికత మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందంటే, పర్వాలేదు నేను బాగానే ఉన్నాను అనే ఆలోచనతో కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగినటువంటి కారణం చేత కొన్నిసార్లు మన విశ్వాసం నుంచి వైదొలిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం ఈ యొక్క సందర్భం ద్వారా మనము జ్ఞాపకము చేసుకోవాలి. లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు అంత్యకాలానికి సంబంధించినటువంటి విషయాలు తెలియపరుస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తాడు. 18వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటాడో చూద్దాం ఒకసారి. చూడండమ్మా, లూకా సువార్త 18:8లో ఆయన అమ్మా చదవండి అమ్మా. ఎస్, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొన. చూడు ఎంత మాట అది. నిజంగా విశ్వాసాన్ని కనుగొనగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా మన విశ్వాసం ఏమవుతుంది, ఏమి కానుంది అనేది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒకవేళ ఒక ఫెయిత్ఫుల్ పర్సన్గా ఉన్నావు, ఒకవేళ నీకు సంబంధించినటువంటి ఏదో ఒక వాక్యమో, ఏదో దేవునికి సంబంధించింది ఏదో సెల్ ఫోన్లో చూడాలనుకున్నావు, చూడకుండా వెంటనే ఒక ఫేస్బుక్కో లేకపోతే ఏదో కనబడిన తర్వాత అక్కడి నుంచి వేరే ఇంకో అడ్వర్టైజ్మెంట్ ఏదో కనబడుతుంది, అందులో లోపలికి వెళ్తావు. వెళ్ళిపోయిన తర్వాత ఏముంది, ఆటోమేటిక్గా అంతవరకు కూడా ఉన్నట్టు చేసిన ప్రార్థన అంతా కూడా ఒక్కసారిగా పోతుంది, ఆధ్యాత్మికత అంతా ఒక్కసారిగా ఎగిరిపోతుంది. సో మన విశ్వాసం కాపాడుకోవడానికి అవకాశం లేనటువంటి దినాలు ఇవి. పరిస్థితులన్నీ కూడా మనకి అననుకూలంగా ఉన్నాయి. అంటే విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం స్పెషల్గా మనం ప్రయత్నం చేయాలి. అది ఆటోమేటిక్గా వచ్చేటువంటిది కాదు. అది మనం ఎప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక సైనికుడు సరిహద్దుల్లో ఏ విధంగా అయితే అలర్ట్గా ఉంటాడో, ఒక క్రైస్తవుడు కూడా ఎప్పుడు కూడా అలాగే అలర్ట్గా ఉండాలి. చూడండి, ఎప్పుడైనా సరిహద్దులో చూసారా, మనకి కొన్ని డిస్కవరీ లాంటి ఛానల్స్ చూపిస్తూ ఉంటాడు, చాలా అలర్ట్గా ఉంటారు వాళ్ళు. కనుదృష్టి అలాగా 10 గన్ పెట్టి ఉంచుతారు, ఆ కనుదృష్టి అలాగే నిలిపి ఉంచుతారు.
వాళ్ళ తర్వాత వాళ్ళ ప్లేస్లో ఇంకో ట్రూప్ వస్తుంది. అలాగే కనుదృష్టి. యామర్పాటుగా ఉంటే శత్రువు దాడి చేస్తాడు. విశ్వాస జీవితంలో యామర్పాటు అనేటువంటిది ఏమాత్రం కూడా పనికిరాదు. ఎంతటి వారినైనా అది పడగొట్టగలదు అనేటువంటి విషయాన్ని సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. రైట్, మనం ఈ రోజున బాప్తిజం ఇచ్చేటువంటి యోహాన్ని మనం చూస్తాం మత్తయి సువార్త 11వ అధ్యాయంలో. దయచేసి మత్తయి సువార్త 11వ అధ్యాయాన్ని మీరు తీసి ఉంచుకోవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రారంభంలోనే బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను గురించి మనం చూస్తాం. బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను గురించి మనకు తెలుసు. యోర్దాను దగ్గర ఆయన బాప్తిజం ఇచ్చేవాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారికి సైతం ఆయన బాప్తిజం ఇచ్చాడు. చాలా భక్తిగా జీవించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి నుంచి ఒక నెగిటివ్ పాయింట్ అనేటువంటిది మనకి ఇక్కడ కనబడుతుంది. ఏమిటంటే యేసుక్రీస్తు 2వ వచనం చూస్తే, క్రీస్తు చేయించిన కార్యములను గురించి యోహాను చెరసాలలో విని రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలన. ఇక్కడ చూడండి, ఆధ్యాత్మికంగా ఒక అత్యద్భుతమైనటువంటి ఎత్తులోకి వెళ్ళిపోయినటువంటి యోహాను. ఏలియా ఆత్మ కలిగినటువంటి వాడంట అతను. తర్వాత ఏలియా వంటి శక్తి కలిగినటువంటి వాడంట. అటువంటి ఆత్మ కలిగినటువంటి వాడు, అంత శక్తి కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఎరిగినటువంటి వాడు ఈ సందర్భంలో ఏమంటున్నాడంటే తన శిష్యులకు చెప్పి పంపిస్తున్నాడు, నీవేనే మెస్సయ్యవు, అది రాబోవాడు. అంటే మేము ఎవరి కోసమైతే మేము ఎదురు చూస్తున్నామో నీవేనా అతడు, లేకపోతే ఇంకొకరి కోసం మేము ఎదురు చూడాలా? అంటే ఒక ఆధ్యాత్మిక ఎత్తులోకి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువుని దగ్గరగా పరిశీలన చేసినటువంటి ఒక వ్యక్తిలో మాట్లాడవచ్చునా అంటే ఖచ్చితంగా మాట్లాడకూడదు. కానీ పరిస్థితులు కొన్నిసార్లు మాట్లాడిస్తాయి. సో రాబోవాడు నీవేనా అనేటువంటి మాట అడుగుతున్నాడు. అప్పుడు కొంతమంది దీనికి ఏమన్నారంటే, ఇది బాప్తిసం ఇచ్చేటువంటి యోహానికి వచ్చినటువంటి డౌట్ కాదు, అతని యొక్క శిష్యులకు వచ్చినటువంటి డౌట్ను నివృత్తి చేసుకోవడానికి బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు మరి వారి శిష్యులను పంపించాడు అని చెప్పినప్పటికి కూడా చాలామంది స్కాలర్స్ దీన్ని ఏమాత్రం కూడా ఒప్పుకోవడానికి అవకాశం కూడా లేదు అని చెప్పడానికి అక్కడ 11వ అధ్యాయము 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తారంటే, మీరు వెళ్ళి యోహానుకు తెలుపుడి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆల్సో బిలీవ్డ్ దట్ జాన్ ద బ్యాప్టిస్ట్ ఆల్సో హ్యావింగ్ సమ్ డౌట్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి, అంటే నన్ను గురించి కొన్ని సందేహాలు ఆయనకు ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, మీరు వెళ్ళి యోహానికి తెలియపరచండి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వజ్ఞుడు కాబట్టి ఒకవేళ యోహానికి ఇటువంటి ఆలోచన లేదు అని అన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పినంటే, ఇదిగో తెలుసుకోండి అని అక్కడ చేసేటువంటి కార్యం గురించి శిష్యులకు మాత్రం చెప్పేవాడు. కానీ ఈ శిష్యులతో ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు, మీరు వెళ్ళి గో అండ్ టెల్ టు ద జాన్ what are the things that are happening here, you go and tell whatever you have seen here. ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇంకా 11వ అధ్యాయం 6వ వచనంలో కూడా చెప్తాడు, నన్ను గురించి ఎవరైతే అభ్యంతర పడరో వారు, నన్ను గురించి అభ్యంతర పడినటువంటి వారు ధన్యులు. అంటే బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను అభ్యంతర పడినటువంటి పరిస్థితి ఇక్కడ మనకి కనబడుతుంది. అంటే యోహానుకి మెస్సైని గురించి అవగాహన లేదా అంటే, యూదుల యొక్క అవగాహన ప్రకారం మనం చూస్తే మెస్సయ్య అంటే రక్షించేవాడు, మెస్సయ్య అంటే విడిపించేవాడు. మెస్సయ్య వస్తాడు, దుష్ట శిష్ట రక్షణ అనేటువంటి కాన్సెప్ట్లు ఉండేవాళ్ళు జూస్ ట్రెడిషన్ ప్రకారం ఏంటంటే మెస్సయ్య వస్తాడు ప్రత్యేకంగా. అంటే దావీదులో వస్తాడు, యుద్ధాలు చేసి రోమీయుల పాలనలోంచి మమ్మల్ని విడిపిస్తాడు, మనకంటూ ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు, స్వతంత్రంగా దేవుని ఆరాధన చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతున్నారు, మెస్సయ్య కోసం కనిపెడుతూ ఉన్నారు. అయితే యోహాను యొక్క ఎక్స్పెక్టేషన్ కూడా ఇటువంటిదేనంటే కాదు. యోహానుకు ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆయన అంటాడు యోహాను సువార్తలో 1వ అధ్యాయం 29వ వచనంలో కానీ మనం చూసినట్లయితే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. జూయిష్ ట్రెడిషన్లో ఈ కాన్సెప్ట్ లేదు, లోక పాపను మోసుకొని పోయేటువంటి గొర్రెపిల్ల మెస్సయ్యని అలా అనరు. కానీ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ఒకనొక సందర్భంలో అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే మెస్సయ్యను గురించి ఒక మంచి ఆత్మీయమైనటువంటి అనుభూతి, ఒక ఆత్మీయమైనటువంటి అవగాహన ఖచ్చితంగా బాప్తిసం ఇచ్చేటువంటి యోహానికి
ఉంది. అతను అక్కడ చూడండి, యోహాను సువార్త 1:34 సాక్ష్యం పలుకుతాడు. చూడండి ఒకసారి. ఈయన దేవుని కుమారుడని నేను తెలుసుకొని, ఈయన దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటున్నాడు. సాక్ష్యం ఇచ్చిది అంటున్నాడు. తర్వాత సాక్ష్యం ఎలాగిచ్చాడు అంటే, కేవలం అతని గురించి విన్నదే కాదు, కేవలం అతని గురించి ప్రవచన గ్రంథాల్లో చదవడమే కాదు, అతని కల్లారా చూసినట్టు అనుభవం ఉంది ఆయనకి. చూద్దాం అక్కడ 1:32 మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగువచ్చుట ఆయన మీద నిలిచాను. రైట్, మళ్ళీ చదవండమ్మా. 1:32 మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచి తిని. రైట్, చాలు. ఆకాశము నుండి దిగివచ్చుని చూచిన. ఐ హ్యావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్ దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ డిసెండెడ్ అపాన్ హిమ్. ఐ హ్యావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్. నేను నా కల్లారా చూశాను. కల్లారా చూసినటువంటి విషయాన్ని సాక్ష్యం ఇస్తున్నటువంటి, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను రాబోయేటువంటి మెస్సయ్య నువ్వేనా? ఆర్ ఎల్స్ ఆర్ వి సపోజ్ టు వెయిట్ ఫర్ సమ్వన్ ఎల్స్? ఇంకొక వ్యక్తిని గురించి మేము కనిపెట్టాలా అని అడుగుతున్నాడు. సరే, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహానికి ఎందుకు ఈ డౌట్ వచ్చి ఉండవచ్చు అంటే, ఇతను ఎలాంటి వ్యక్తి అని ముందు మనం చూసుకోవాలి. ఫస్ట్ ఎలాంటి వ్యక్తి అంటే సామాన్యుడు కాదు. అతను చాలా శక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు ప్రత్యేకంగా ఆయన భూమి మీద పంపించాడు. ఆయన్ని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గమును సరళం చేయుటకు యెషయా భక్తుడు చెప్పినట్లు ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి కారణ జన్ముడైన, ఒక ప్రత్యేకమైన కారణంతో వచ్చాడైన. ఏలియా వంటి ఆత్మ కలిగినటువంటి వాడు, ఏలియా వంటి శక్తి ప్రభావం కలిగినటువంటి వాడని మనకి భక్తులు తెలియజేస్తారు ఇక వాక్య భాగంలో. మరి అంత శక్తివంతంగా వాడబడుతున్నటువంటి వాడు. అంతేకాదు గొప్ప నాజీరు వ్రతం చేసేటువంటి వాడు. అంటే జుట్టు మీద ఏమాత్రం కూడా కత్తిరి వేయకుండా, తర్వాత ద్రాక్షరసం అంటే మద్యపానం కానీ ద్రాక్షరసం కూడా జోలికి వెళ్లకుండా ఉండేటువంటి ఒక మంచి భక్తి భావంతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు ఆయన. అందరిలాగా పట్టణాల్లో పల్లెల్లో జీవించేటువంటి వాడు కాదు ఆయన. అతను అరణ్యంలో జీవించేటువంటి వాడు, నిర్జనముగా, అంటే జనాలు లేనటువంటి ప్రాంతంలో, ఆకులు అలముల మధ్య. అందుకే ఆయన తిండి కూడా తేనె తాగుతూ బ్రతికేటువంటి వాడు ఆయన. మనకు ఇడ్లీ పూరీలు తిని బ్రతికలేదు ఆయన. కొండ తేనె త్రాగుచు బ్రతికాడు ఆయన. జంతువులతో సహవాసం చేస్తూ బ్రతికినటువంటి వాడు ఆయన. నిత్యము దేవుని గురించినట్టు తదేక దీక్షతో ఉండేటువంటి వాడు ఆయన. మెస్సయ్యని గురించినట్టు నిరీక్షణతో ఉండేటువంటి వాడు, దైవ ధ్యానం చేసుకునేటువంటి ఒక మహా ఆధ్యాత్మికవేత్త బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను. మరి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను ఇంత ఆధ్యాత్మికత కలిగి ఉన్నాడు కదా, మరి ఎందుకు ఇలాంటి డౌట్ వస్తుంది? ప్రియులారా, ఎప్పుడైనా సరే గమనించండి, మన ఆధ్యాత్మిక జీవితం ఎంత మంచిదో మన ఆధ్యాత్మిక జీవితం కూడా కొన్నిసార్లు అదే మనల్ని పడగొట్టేస్తుంది. రైట్, ఇక్కడ చూడండి, మత్తయి సువార్తలో 11:2 మనం చూస్తే, క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని. రైట్, చాలు చెరసాలలో విని, వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్ బీయింగ్ డన్ బై జీసస్ క్రైస్ట్, ఎవ్రీథింగ్ కేమ్ ఇన్ టు ద హియర్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్. ఏమైతే యేసు ప్రభువు చేస్తున్నారో అవన్నీ కూడా ఆయన చేస్తున్న సమస్త కార్యాలు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించిన ఆత్మీయ కోణంలో ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మొత్తం వింటున్నాడు ఈయన. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఈ అభిషిక్తత్వముని సందేహించేటువంటి పరిస్థితి ఈ జాన్ ద బ్యాప్టిస్ట్కి ఎలా వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బహుశా ఆయన ఎన్ని కార్యాలు చేస్తున్నాడంటే చాలా స్వస్థత కార్యాలు చేస్తున్నాడు. ఆయన చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. తర్వాత ఆయన చనిపోయినటువంటి వాడిని లేపుతున్నాడు. అంతేకాదు ఆయన ఇంకొకటి చేస్తున్నాడు. ఏంటంటే యోహాను ఏమైతే చేయలేదో యేసుక్రీస్తు ప్రభువారు అవి చేస్తున్నాడు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఈయన వైన్ తీసుకోడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏకంగా
నీటిని ద్రాక్షరసంగా మార్చేశాడు. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను పాపులతో అస్సలు మాట్లాడు. పాపుల్ని అల్లం దూరం చూసి సర్ప సంతానం అంటాడు ఆయన. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలాగంటారు, పాపులతో కూర్చొని భోజనం చేస్తాడు ఆయన. ట్యాక్స్ కలెక్టర్స్ అంటే యూదులకి ఒక జుగుస్స, ఒక పందిని చూస్తే ఏ విధంగా అసహించుకుంటారో అలాగే ఒక ట్యాక్స్ కలెక్టర్ని చూసేవాళ్ళు, ఒక వ్యభిచారం చూసేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వ్యభిచారం చేసేటువంటి వ్యక్తితో సహవాసం చేస్తున్నారు. ఆయన ఆవిడతో మాట్లాడుతున్నారు. ఆయన సమరయ స్త్రీలు అంటే నీచాతి నీచంగా చూసేటువంటి వారు యూదులు, అలాంటి సమరయ స్త్రీలతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. అంటే చాలా ఎక్కువ కాంట్రడిక్షన్స్ అనేటువంటిది యోహానికి యేసుక్రీస్తుకు మధ్య ఉన్నది. మరి శిష్యులు ఊరుకుంటారా? చెప్పండి, ఊరుకుంటారా? అసలే మంచికన్నా ఇవే చెప్తారు ఎక్కువ. యోహాను యేసుక్రీస్తు ప్రభువారు పలానా స్వస్థత చేశాడు, పలానా కార్యం చేశాడు అని చెప్పేదానికంటే మీకు ఒక విషయం తెలుసా, మనకలాగే అనమాట. అంటే వాళ్ళు మనుషులే కదా, మరి మీకు ఒక విషయం తెలుసా, ఒక మంచిని ప్రక్కన పెట్టేస్తాం, కానీ ఏమైనా కొంచెం తేడా ఉందనుకోండి, ఆయన ఆవిడతో మాట్లాడేస్తున్నాడు. ఏంటో చాలాసేపు మాట్లాడండి, నేను అక్కడి నుంచి గమనిస్తున్నాను. ఏంటో మాట్లాడేస్తున్నాడు, ఏంటి మాట్లాడదో తెలీదు, వాళ్ళకున్న ప్రాబ్లం ఏం చెప్తున్నో తెలీదు, ఆ ప్రాబ్లంకి ఈ వ్యక్తి ఏం సొల్యూషన్ చెప్తున్నాడో తెలీదు. అక్కడ మాత్రం ఏదో మాట్లాడేసుకుంటున్నారు. ఏంటి మాట్లాడేసుకుంటారు? మరి అలాంటప్పుడు వచ్చి ఏం మాట్లాడుకున్నారో అడగాల. అడగకుండా చాలా మాట్లాడేసుకున్నారు, గంట మాట్లాడారు, ఏదో జరిగిపోయింది అనుకో చెప్తారు కొంతమంది. అయితే ఈ వ్యక్తికి వెళ్ళి జరిగింది, ఏదో జరుగుతుంది అంటాడు. వీడు ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏదో జరిగిపోయింది అంటాడు. ఈ వ్యక్తి ఏం జరిగిపోయిందో చూడని చెప్తారు నెక్స్ట్ వ్యక్తి మళ్ళా. ఇది పరిస్థితి. అక్కడ మరి చెరసాల్లో ఉన్నాడు పాపం యోహాను. శిష్యులు మొత్తం తెలియజేస్తున్నారు ఏం జరుగుతుంది ఏమిటి అనేది. అక్కడ జరిగేది ఏమిటి, ఆబ్వియస్గా జరిగేది ఏంటి, శిష్యులే డౌట్ పడ్డారు యేసుక్రీస్తు ప్రభువారి మీద. ఏంటి సమరయ స్త్రీతో అలా మాట్లాడేస్తున్నాడు ఈయన అని. ఆయన దగ్గరుండి ఆయన చూసినటువంటి శిష్యులే అనుమానపడ్డారు. ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు, మ్యాటర్ ఏంటో అర్థం కావట్లేదు. ఏంటి సమరయ స్త్రీతో అలా మాట్లాడేస్తున్నాడు ఈయన. మరి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ యోహాను ముందు ఎలా కనబడి ఉంటాడు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు, ఆయన మిషన్ ఏంటి, ఆయన ఆలోచనలు ఏమిటి, అసలు ఆయన ఆలోచనలు ఇంచైనా మనం ఆలోచన చేయగలమా, గుండు సూదంత కూడా ఆలోచన చేయగలమా? కానీ ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా ఒక హైప్లో ఉన్నటువంటి జాన్ ద బ్యాప్టిస్ట్కి ఖచ్చితంగా తన గొప్ప భక్తి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని అండర్ ఎస్టిమేట్ చేయడానికి ఒకవేళ దోహదపడింది అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహము లేదు. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను ద్రాక్షారసం పుచ్చుకోడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను పాపులతో మాట్లాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను సమరయతో సాంగత్యించాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను ట్యాక్స్ కలెక్టర్తో సాంగత్యం చేయడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను నాజీవ్రతం చేసేటువంటి వాడు, బాప్తిస్మం ఇచ్చేటువంటి వాడు ఎక్కడైనా తేడా నువ్వు చేస్తున్నావు రాంగ్ అంటాడు. ఎక్కడ చూసినా యేసుక్రీస్తు ప్రభువారు ఒక విధంగా మనుష్య పరంగా చూస్తే తేలిపోతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మిషన్తో పోల్చుకుంటే బాప్తిస్మం ఇచ్చేటి ఏమన్నా ఎక్కడ పనిచేస్తాడు అసలు. దట్ ఈస్ ద కాజ్. కాబట్టి ఈరోజు ఈ యొక్క సందర్భంగా జ్ఞాపకం చేసే విషయం ఏమిటంటే, ఆత్మీయంగా ఎంత బలంగా ఉంటే అంత మనకు మేలుకరంగా ఉంటుంది. కానీ మన ఆత్మీయ జీవితం ఒక్కొక్కసారి మనలను పడేస్తుంది. నాకంటే ఈ వ్యక్తి ఎక్కువ ప్రార్థన చేయగలడా అనే పాయింట్ వచ్చిందనుకోండి, ఆల్రెడీ అక్కడ పడిపోయినట్టే మనం. ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి నేను అంత ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను అని చెప్తే, ఒకవేళ మనం గొప్ప ప్రార్థన పరులు అనుకుందాం, నాకంటే చేసేస్తావు నువ్వు అనే పాయింట్ కానీ మన మైండ్లోకి వచ్చిందనుకోండి, అక్కడ మన విశ్వాసం పడిపోయినట్లే. నేను దేవునిలో ఇంత ఉంటాను, నేను క్రమం తప్పకుండా మందిరంకి వస్తాను, క్రమం తప్పకుండా దేవుని వాక్యం చదువుతాను, క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తాను, క్రమం తప్పకుండా నేను చేయాల్సిన దాన ధర్మాలన్నీ చేస్తూ ఉంటాను, కానీ నేను ఇంకా ఎలా ఉన్నాను, వాడేంటి అలా ఉన్నాడు అని చెప్పిన తర్వాత నెక్స్ట్ పాయింట్ అక్కడికి వెళ్తుంది, యేసుక్రీస్తు ప్రభు దేవుని దగ్గరికి వెళ్తుంది అనమాట. ఏంటి ప్రభువా ఇలా చేసావు అంటే, ఈ క్వశ్చన్ వేయడానికి మనకు అర్హత ఇచ్చింది ఏమిటో తెలుసా, మన భక్తి. అంటే మన భక్తి దేవుణ్ణి ప్రశ్నించే స్థాయికి తీసుకెళ్తుంది. ఇక్కడ యోహానుది కూడా అదే పాయింట్. రైట్. సో సరే, ఇక్కడ మెసేజ్ని గురించినటువంటి చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఇది నేను ఈ మెసేజ్ కోసం చాలా కష్టపడ్డాను. రైట్. ఈ మెసేజ్ని గురించి అసలు ఒక అవగాహన అసలు ఏమిటి, యోహానుకి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహానికి ఒక అవగాహన ఉందా లేదా అనే దాన్ని చూస్తే ఖచ్చితంగా ఆయనకి ప్రవచనాల విషయంలో అవగాహన ఉండి తీరాలి. ఖచ్చితంగా ఉన్నది కాబట్టే
యేసుప్రభుని చూడగానే ఇదిగో లోక పాపంను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన చెప్పులు వారును విప్పుటకు కూడా నాకు అర్హత లేదు. నేనైతే నీటిలో బాప్తిస్మం ఇస్తాను, ఆయన అయితే అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి గురించి మంచి సాక్ష్యం పలికి ఇదిగో పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి రావడం నేను చూశానంటాడు. అంటే ఇంత యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇంత అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్తున్నటువంటి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహానుకి మెస్సైని గురించినట్టు అవగాహన లేకుండా పోదు, ఖచ్చితంగా ఉంటుంది. అది యెషయా గ్రంథంలో ప్రవచనాల్లో ఉన్నది. చూద్దాం ఒకసారి ఏముంది మెస్సై గురించి. యెషయా 35:4-6 ఎవరైనా చదవండి అమ్మ దయచేసి. యెషయా 35:4-6 వచనాలు. భయపడక ధైర్యంగా ఉండండి, ప్రతిదండ చేయుటకై నీ దేవుడు వచ్చున్నాడు. ప్రతిదండను ఆయన వచ్చి తానే మిమ్మల్ని దర్శించును. ఎస్, గుడ్డి వారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడతాయి, కుంటివారు గంతులు వేస్తారు, మూగవారు చక్కగా పాడతారు, మాట్లాడతారు. చాలండి, చాలు. ఏంటంట మెస్సయ్య వస్తాడు, ఏం చేస్తాడు? విడిపిస్తాడు. గుడ్డివారిని విడిపిస్తాడు, చెవిటివారిని విడిపిస్తాడు, మూగవారిని విడిపిస్తాడు, కుంటివారిని విడిపిస్తాడు. ఇంకా 61:1 చూడండి ఒకసారి. యెషయా 61:1. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది, దీనులకు వర్తమానం ప్రకటించుటకును నన్ను అభిషేకించిన, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని, ఎస్ ఎక్కడేమంటే చెరలోనున్న విడుదలను, బంధింపబడి వారికి విముక్తిని ప్రకటించాలమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ విడుదల. ఇక్కడ మనం చూసినట్టు మెసేజ్ చేసేటువంటి పని ఏంటంటే చెరలో ఉన్నటువంటి వారందరూ కూడా విడిపిస్తాడు. బహుశా యోహాను భక్తుడు చెరలో ఉన్నాడు. అప్పటికే 7-8 మాసాలు అయిపోయింది పాపం. అప్పటికే జైల్లో పెట్టేశాడు హేరోదు రాజు, హేరోదు అంతిప అనేటువంటి వాడు. చెరలో ఉన్నాడు, కానీ మెస్సై నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్సు రాలేదు. సరే, మరి అక్కడ ఉన్నటువంటి మెస్సైని గురించినటువంటి మాటలు మనం ప్రవచనాల్లో చూసాం. అది ఖచ్చితంగా యోహాను భక్తుడు తెలిసే ఉంటుంది. అయితే అందులో మనకు కనబడేది మెస్సైని గురించి తెలిసేది విషయం ఏంటంటే మెస్సై వస్తే విడిపిస్తాడు. హీ విల్ రిడీమ్, మెస్సై విల్ కమ్ అండ్ రిడీమ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ అప్రెస్డ్, రైట్, అండ్ హూ ఆర్ ఇన్ ద బాండేజ్. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మిషన్ ఏమిటి? మెస్సై వస్తాడు, నిజమే విడిపిస్తాడు. ఏంటి విడిపిస్తాడు అంటే తన ప్రజలను తన పాపముల నుండి తానే రక్షించును. తన ప్రజలను తన పాపములను వారి పాపముల నుండి తానే రక్షించును. ఇమ్మానుయేలు అని ఆయనకి పేరు పెడతారు. ఇమ్మానుయేలు అనేటువంటి మాటకు అర్థం దేవుడు మనకు తోడు. ఎలా తోడుగా ఉంటాడంటే వారిని విడిపిస్తాడు. ఎందు నుంచి విడిపిస్తాడంటే వారి పాపముల నుంచి విడిపిస్తాడు. సరే, మరి పాపముల నుంచి విడిపిస్తాడని ఉంది కదా, మరి ప్రవచనాల గ్రంథంలో కన్నులు తెరవబడతాయి, తర్వాత చెవిటివారు వింటారు, మగవారు మాట్లాడతారు, కుంటివారు గెంతులేస్తారు. ఇదేంటి అంటే యేసుక్రీస్తు వారు ఆయనకు పరిచయాలు మీరు ఎప్పుడైనా గమనించారా? ఆయన ఏదైనా స్వస్థత కార్యం చేసేటప్పుడు ఆయన ఏమంటాడంటే ఇప్పుడు నీకు కాళ్ళు వచ్చుగాక అనడు. చాలా సందర్భాలు, అంటే మనకు రాయబడినటువంటి కొన్ని మాత్రమే. ఆయన చేసిన అద్భుత కార్యాలు చాలా ఉన్నాయి. ఏమంటాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అంటాడు. అంటే ఆ రోగము ఆమెకు లేదా అతనికి ఎందుకు వచ్చింది అంటే వారి యొక్క పాపములను బట్టి రోగము వచ్చినది. అంటే ఇక్కడ యోహాను ఆలోచన చేస్తుంది ఏమిటంటే భౌతిక పరంగా, శరీరపరంగా ఆలోచన చేస్తున్నాడు. ఇక్కడ ఆత్మీయ పరంగా చూసినట్లయితే నిజమే, బంధించబడినటువంటి వారిని విడుదల చేయడానికి వచ్చినాడు. అసలు ఏ బందిఖానా అంటే జైల్లో పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా, జైలు బాధలు కూడా విడిపించేస్తున్నాను కదా అర్థం. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే రోగాలతో ఉన్నారో, ఆ రోగాలకి కారణం ఏమిటి అంటే పాపం. దేవుడు రోగాన్ని సృష్టించలేదు కదా. రోగం ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు పాపం లోకంలోకి వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. అంటే
మన సకల రోగాలకి కూడా ఒక విధంగా ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఎక్కడో ఏదో ఒక పాపము అనేటువంటిది ఒక కారణంగా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మన వల్ల కాకపోవచ్చు, మన తండ్రి లేకపోతే మన తాత, లేకపోతే మన తాతలు కూడా చేసిన తప్పు కూడా మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హెరిడిటరీ అంటే ఎక్కడో తాత ముత్తాతలు ఎన్నో తరాలకు ముందు వచ్చినటువంటి రోగం వాడికి ఎవరికైనా వచ్చి ఉన్నది అనుకోండి, ఆ తర్వాత తరాల వాళ్ళకి రాకపోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ రావచ్చు, అంటే 5, 6, 7 తరాలు కూడా రావచ్చు. ఎన్ని తరాలకైనా మొత్తానికి బీజం అనేటువంటిది ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, సో వీటన్నిటికీ కారణం ఏమిటంటే పాపము. యేసుక్రీస్తు ప్రభువు వచ్చింది దేనికంటే ఆ పాపము నుంచి విడుదల కలిగించడం కోసం. అందుకని ఈరోజును మనం ఎప్పుడైనా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొంతమంది చాలా సిన్సియర్గా ప్రేయర్ చేస్తారు. ప్రభువా, నా వలన ఏమి దోషం దొర్లిందో, ఏ తప్పు దొర్లిందో తండ్రి నన్ను క్షమించు. ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదు. మానవులు అన్న తర్వాత ఎక్కడో దగ్గర ఏదో చిన్న చిన్న లోపం జరుగుతూ ఉంటుంది, మనకు తెలిసి తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. ఒకవేళ మనకు తెలియకుండా ఒకవేళ మన పూర్వీకుల వల్ల ఏదైనా దోషం దొర్లి ఉండొచ్చు. మన పూర్వీకులు ఎవరో నాకు 10 మంది నాశనం చేశారనుకోండి, ఆ దోష ఫలితం మనకు రాదా? వస్తుంది. నాకు కాబట్టి నా బిడ్డలకు వస్తుంది, నా బిడ్డ కదా నా బిడ్డలకు వస్తుంది, ఖచ్చితంగా ఎక్కడో దగ్గర కొడుతుంది అది. అయితే అది వాక్యము తెలియజేస్తుంది, అయితే మన ఎక్స్పీరియన్స్ కూడా ఇది తెలియజేస్తుంది. వాక్యాన్ని మన ఎక్స్పీరియన్స్కి జోడు చేసుకోవాలి మనం ఖచ్చితంగా. ఎక్కడ తేడా ఉంది? ఏదో తేడా ఉంది ప్రభువా. అందుకనే అక్కడ నెహెమ్యా ప్రార్థన చేస్తాడు, ప్రభువా మమ్మల్ని క్షమించు, మా పూర్వీకులు చేసిన పాపాలను క్షమించు, మా పూర్వీకులు చేసిన తప్పిదాలను క్షమించు అని ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే ఊరికైనా పని లేకుండా ప్రార్థన చేస్తాడా? ఎందుకంటే ఆ పాపాల కారణం చేస్తే ఈరోజు మేము అనుభవిస్తున్నాం ఈ బాధలు. కాబట్టి క్షమించి అంటాడు ఎజ్రా నెహెమ్యాలు చేసేటువంటి ప్రార్థనలో. కాబట్టి దేని బిడ్డలారా, సో నీ పాపములు క్షమించబడి, ఇది మెస్సయ్య యొక్క మిషన్ ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు మిషన్ ఏమిటంటే వారిని వారి పాపముల నుంచి విడుదల కలిగించుట ద్వారా వారికి వచ్చిన సమస్యలు, రోగముల నుంచి వారికి విడుదల కలుగు చేస్తున్నాడు. అంటే పాప బంధకాల్లో, చెరసాల్లో నుంచి విడిపిస్తారు. ఇంకా 61వ అధ్యాయం 1వ వచనం ఇందాక యెషయా చూసాం కదా, చెరసాల్లో నుంచి విడిపిస్తారంటే జైల్లో పెట్టినటువంటి వాళ్ళు విడిపిస్తారని కాదు అర్థం. అక్కడ పాపపు చెరలో ఎవరైతే వ్యభిచారంలో ఉన్నారనుకోండి, అలా ఎవరున్నారు దేవుని జైలు, వాళ్ళు బహుశా పెద్ద లాడ్జిలో ఉండొచ్చు, లేకపోతే పెద్ద భవనంలో, ఇంద్రభవనంలో ఉండొచ్చు వాళ్ళు. అయినప్పుడు కూడా వారికి తెలియని విషయం ఏంటంటే వారు చెరలో ఉన్నారు. వారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇష్టానుసారంగా లేని చిత్రాలు యాక్ట్ చేస్తూ వారికి తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు మాకు కోట్లు మేము లగ్జరియస్ లైఫ్ మేము అనిపిస్తున్నాం, వీఆర్ ఫ్రీ బర్డ్స్ అనుకుంటారు. బట్ దే ఆర్ ఇన్ ద బాండేజ్ ఆఫ్ సిన్. దాని తెలీదు. ఈరోజు తెలుసుకుంటున్నారు, చాలామంది తెలుసుకుంటున్నారు. చాలామంది సెలబ్రిటీస్ కూడా ప్రభువుని తెలుసుకుంటున్నారు. పాపం కొన్ని వారి యొక్క ఆర్థిక కారణాల చేత వారు రాలేకపోతున్నారు. కానీ మునుపటికి ఇప్పటికి చాలా చాలా తేడా వచ్చింది వారి యొక్క మాటల్లో. గాడ్ బ్లెస్ యూ ఎవడని అనేవాడండి సెలబ్రిటీస్, ఏ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎవడని అనివార్య, అమ్మాయిలు, హీరోలు వీళ్ళందరూ కూడా గాడ్ బ్లెస్ యూ అంటున్నారు. ఇవాళ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు? లవ్ గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? కాస్త కోస్త పాపం విదేశాలు తిరుగుతున్నారు వాళ్ళు. తిరుగుతున్నప్పుడు క్రైస్తవం కాస్త కోస్త వంట పడుతుంది కదా. వాళ్ళ కుటుంబాల్లోనే క్రైస్తవులు చేసుకుంటున్నారు. వారి కుటుంబాల్లోనే కొంతమంది సాక్ష్యాలు చూస్తున్నప్పుడు వారి పిల్లలు సండే స్కూల్ పంపిస్తున్నారంట. ఏం జరుగుతుందండి ఇక్కడ? దేవుడు తన కార్యము జరిగిస్తున్నాడు. సో వారు తెలుస్తుంది ఏంటిది గబ్బు జీవితం, ఏంటిది. ఇక వాళ్ళ పరిస్థితి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. బయట యాక్టివ్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకు ఉన్నట్టు ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఏంటి అలా చేస్తున్నప్పుడు ఏంటి మా జీవితం ఏంటి అని వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు. సరే వాళ్ళందరూ ఎక్కడున్నారు తెలుసండి? వారు చెరలో ఉన్నారు. సో అటువంటి వారి గురించి మనము ప్రార్థన చేయాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపములను క్షమించుట అనేటువంటిది ఆయన యొక్క మిషన్ యొక్క ఉద్దేశం. సో యేసుక్రీస్తు ప్రభువారు మరి బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ఎక్కడున్నాడు అంటే జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నటువంటి యోహాన్ని యేసుక్రీస్తు ప్రభువారు విడుదల చేయగలుగుతాడా? ఈరోజున మనకు ఒక ప్రశ్న ఉంది. ఈ రోజున ఇక్కడ ఒకవేళ మిమ్మల్ని ఒకవేళ ఈ ప్రశ్న వేసాను అనుకుందాం. ఒకవేళ ఈ ప్రశ్న వేస్తే దీనికి సమాధానం మీ నుంచి ఏమొస్తుంది చెప్పండి? బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాన్ని యేసు ప్రభువు విడిపించగలడా? పదకొండో అధ్యాయం 5వ వచనం చూద్దాం ఒకసారి. 11:5 చూద్దాం ఒకసారి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు,
కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు. ఏం జరుగుతుందంట? చనిపోయిన వారు బ్రతికేస్తున్నారు. అప్పటి వరకు పోలియో లెగ్తో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళ లెగ్ సరిచేయబడి చక్కగా వీళ్ళు గెంతుతున్నారు. అంతవరకు అనేటువంటి వాళ్ళు మోగవాళ్ళు మాట్లాడేస్తున్నారు. పుట్టుకుంటేటువంటి వారు చక్కగా చూస్తున్నారు. అంటే చాలా అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, బాప్తిజం ఇచ్చేటువంటి యోహాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు విడిపించగలడా? అంటే అతనికి శక్తి ఉందా? అతనికి సామర్థ్యం ఉందా? ఉందండి. ఇక్కడ అందుకే అంటున్నాడు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఊరినే చెప్పట్లేదు ఈ మాటలు. నువ్వేనా రాబోయేటువంటి మెసేజ్ ఇవి, ఇంకొకటి కోసం ఎదురు చూడాలా అని మేమనట్లేదండి. మా గురువుగారు అంటున్నాడు ఆయన. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఆయన తలతిక్క ప్రశ్నలు వేస్తే ఆయన జవాబులు కూడా అక్కడే అలాగే ఉంటాయి. శాస్త్రులతో పరిశీలతో మాట్లాడే విధానంలో కూడా ఎప్పుడు కూడా ప్రశ్న వేస్తాడు ఆయన. కానీ వీళ్ళకి ప్రశ్న వేయట్లేదు. కానీ బాబు నేనే మెసేజ్ బాబు, చెప్పండి బాబు మీ గురువుగారికి, నన్ను ఎందుకు ఇలా అనుమానిస్తున్నాడు ఆయన, నన్ను ఎప్పుడు ఇలా అనుమానించలేదు బాబు అలా అనుకోవద్దని చెప్పండి, ఏమనుకోవద్దని చెప్పండి, నేను జైల్లోకి నేను వెళ్ళి దర్శించలేదని ఏమనుకోవద్దని చెప్పండి అని ఏమనట్లేదు. అక్కడ ఏమంటున్నాడు చూడండి, వాళ్ళ ముందే అక్కడ మన లోకస్వార్తలు చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ ముందే స్వస్థత కార్యాలు చేస్తాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు. చేసి ఇదిగో చూడండి, కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, తర్వాత చనిపోయినటువంటి వారు లేస్తున్నారు. అంటే మీ గురువుగారిని నేను విడిపించుట నాకు పెద్ద సమస్య ఏం కాదు, కానీ దేవునికి ఒక ప్రత్యేకమైన ఆలోచన చిత్తము ఖచ్చితంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకోసం వచ్చాడంటే అతని కారణ జన్ముడు. ఖచ్చితంగా ఆయన మరణించడానికి వచ్చాడు, అంటే ప్రత్యేకంగా ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అంటే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గురించి కూడా దేవుని చిత్తం ఏమిటి అంటే అతడు ఒక హతసాక్షిగా మరణం పొందడం ఒకవేళ అతని దేవుని యొక్క చిత్తం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అతను విడిపించలేదు. కానీ యేసు ప్రభు అతను విడిపించలేదంటే అర్థం ఏంటి అంటే యేసు ప్రభువుకి శక్తి లేదని కాదు. ఒక్క మాట ఇక్కడి నుంచి బటన్ నొక్కితే అక్కడెక్కడో పేరిపోతుంది బాంబు. అలాగే యేసు ప్రభు ఇక్కడి నుంచి హేరోదు ఇప్పటికిప్పుడే నాశనమగుగాక అన్నాడంటే కూకటి వేళతో పాటు పాతాళంలోకి పోతాడు అతను. ఇప్పుడే బాప్తిస్మం ఇచ్చే యోహాను జైల్లో నుంచి బయటకు వచ్చుగాక అని అన్నాడు అనుకుంది. క్షణంలో అక్కడ యేసుప్రభు ముందు ఉంటాడు బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అలాగా చేయలేదు. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క ఆలోచనలు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను లాంటి వాడే అర్థం చేసుకోలేకపోయాడు. మన జీవితంలో మనకు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మన శక్తి ఎంత సరిపోద్ది, మన జ్ఞానం ఎంత సరిపోద్ది అని దీని యొక్క భావం. ఒక కార్యం ఒక కార్యం జరిగింది అనుకుందాం. ఆ కార్యం బట్టి దేవుడిని వెంటనే ఎస్టిమేట్ చేసేస్తాం మనం. ఆ దేవుడికి మాత్రం మనమంటే ఇష్టం ఉండదు, ఆడంటేనే ఇష్టం. అంటే అందులో ఉన్నట్టు లోతులు ఏమిటో, దేవుని ఆలోచనలు ఏమిటో, ప్లాన్ ఏమిటో, ఆయన ఇట్టుని చూస్తున్నాడో తెలియదు, ఇట్టుని చూస్తున్నాడో తెలియదు, అట్టుని చూస్తున్నాడో తెలియదు, ఇట్టుని చూస్తున్నాడో తెలియదు. కానీ మనం మాత్రం వెంటనే కామెంట్ చేసేస్తాం. దేవుడికి కూడా మన వాళ్ళు మరీ నోరు ఇచ్చేసి దేవుడికి కూడా అలే ఇష్టం. అబ్బో ఎంత సౌండ్ వస్తుందో ఈ మాటకి. ఆ మాట అసలు ఈయనకి అర్థం కావట్లేదు. అసలు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడంటే స్పెషల్గా పంపించబడ్డాడు దేవుడి చేత. ఈయనకే యేసుక్రీస్తు ప్రభువు మిషన్ అర్థం కావట్లా. ఇక మనకేమర్థం అవుతుంది ఆయన ఆలోచనలో? మనకు చెయ్యో కాలో ఏదో విరిగింది, లేకపోతే ఏదో వంగిపోయింది. ఆ వంగిపోవడంలో విరగపోవడంలో ఏదో ఒక ఖచ్చితంగా ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ మనకు తెలియదు. మనం వెంటనే అనుకుంటాం ఆడు చూడు ఎప్పుడు దేవుడు అండు, ఆడు బాగానే ఉన్నాడు, నేను చూడు అంటే అర్థం ఏంటి? అక్కడ దేవుడు నిందించేస్తూ ఉంటాం సింపుల్గా. దానికి కారణం ఏంటంటే దేవుని గురించి అవగాహన రాహిత్యం దేవుని నుంచి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మెస్సైని గురించినటువంటి సరైన అవగాహన అతనికి సరైన అవగాహన లేదు. అవగాహన ఉన్నప్పటికి కూడా సరైన అవగాహన అతనికి లేదు. రెండవది ఏమిటంటే అతని శ్రమలు. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చేటి యోహాను అతను ఒక పెద్ద సమస్యలు ఉన్నాడు. ఆయన ఆ సమస్యలో ఉన్నప్పుడు ఒక సగటు వ్యక్తి నెగిటివ్గానే ఆలోచించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎంత శ్రమలు ఉన్నట్టు పాపం
అందరికిలాగా కట్టుబాట్లతో పెరిగినటువంటి వాడు కాదు. ఫ్రీ బర్డ్ అనమాట. పాపం లేకుండా జీవించాడు. అలాగే ఫ్రీగా అరణ్యంలో ఫ్రీగా బ్రతికాడు ఆయన. అతనికి ఏ కట్టుబాటు లేదు. నువ్వు తెల్లవారు వెళ్ళిపోవాలి, రాత్రికి ఈ టైంకి వచ్చేయాలి అలాంటి కట్టుబాట్లు లేవు. పలానా టైం స్కూల్కి వెళ్ళాలి, పలానా టైం కాలేజ్కి వెళ్ళాలి, ఇలాంటివి ఏమీ లేవు ఆయనకి. ఫ్రీ బర్డ్. ఆయన ఎప్పుడు పడుకోవాలంటే పడుకుంటాడు, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటే అప్పుడు ప్రార్థన చేసుకుంటాడు, ఎప్పుడు నిలబడుతుంటే ఎప్పుడు నిలబడతాడు, ఎప్పుడు నడవాలంటే అప్పుడు నడుస్తాడు. ఆయన ఇష్టం. ఫ్రీ బర్డ్ అనమాట. స్వేచ్ఛ. అక్కడ మనుషులు లేనట్టు నిర్జన ప్రాంతంలో జీవించాడు ఆయన. అలాంటి ఫ్రీ బర్డ్ ఒక కేజీలో బంధించేశారు. అప్పటికే ఈ మాట చెప్పేసరికి 7-8 మాసాలు అయిపోయింది పాపం. అంటే అది ఒక వ్యక్తి. ఆయన ఎంత మహా గొప్ప సేవకుడు అయినప్పుడు కూడా అతను ఒక మనిషి. ఆ మనిషి భావంలో ఎలాంటి మార్పులు వస్తాయి మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం అతని శ్రమలు ఎక్కువయ్యే పాపం అతనికి అర్థమైపోతుంది. హేరోదు అంతిప అంటే వాడు ఎంత దుర్మార్గుడు అంటే వాడికి వావి వరసలు ఉండవు. ఎవరినైనా చూశాడంటే ఖచ్చితంగా రావాల్సింది వాడి దగ్గరికి. హేరోదు రాజుల్లో వాడు చాలా వరస్ట్ అన్నమాట. భయంకరమైన వ్యక్తి. తన యొక్క తమ్ముడు భార్యను తెచ్చేసుకుంటాడు రోమపట్నం వెళ్ళి. అది ఎదిరించడని చెప్పేసి ఆయన చెరలో పెట్టి జయించేస్తాడు. బహుశా చెరలోకి వెళ్ళినటువంటి యోహాను నాకు మెస్సయ్య ఉన్నాడు, ఆయన ఏదో చేస్తాడని బహుశా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ 7 మాసాలు అయిపోయింది. ఎక్కడి నుంచి ఆయన రెస్పాన్స్ లేదు. ఎలాంటి బాబు మెస్సయ్య ఆయనైనా కాదా కనుక్కోండి అంటే మెస్సయ్య గురించి సరైన అవగాహన లేదు ఆయనకి. రెండవది, ఆయన ఆ విధంగా మాట్లాడడానికి కారణం ఏమిటంటే దేవునికి తెలుసు అతను ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు వచ్చినప్పుడు మనం చూడండి అంత నెగిటివ్ వస్తుంది మనకి, పాజిటివ్ రాదు. లాజరు చనిపోయిన తర్వాత తన ఎదుర్కోవడానికి వస్తే ఎవరు వస్తారు? మార్త వస్తుంది కదా. వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఏమంటుందంటే, ప్రభువా అంటే చూడండి నెగిటివ్ సెన్స్. అప్పటికే సహోదరుడు చచ్చిపోయాడని బాధలు ఉన్నారు కదా, నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు బ్రతికుండేవాడు అని చెప్తుంది. అప్పుడు ఏమంటుంది? ఇప్పుడైనా సరే నీవు తండ్రిని ఏమైనా కోరినా అది జరుగుతుంది అంటదా? అన్న తర్వాత నీ సహోదరుడు తప్పక బ్రతుకుతాడని యేసుక్రీస్తు ప్రభువు చెప్తే ఆమె అంటది, అవును నాకు తెలుసు, పునరుత్థానంలో బ్రతుకుతాడని నాకు తెలుసు అంటది. మళ్ళా చూడండి, అంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి వాళ్ళు నెగిటివ్ ఆలోచన చేస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు అప్పటికప్పుడే వాళ్ళ కళ్ళ ముందు చాలా అద్భుతాలు చేశాడు. రైట్? యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే తన సహోదరుడు చనిపోవడం తెలుసు. మరి యేసుక్రీస్తు ప్రభువారు అంటే చనిపోవడం అని తెలిసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారు చనిపోయిన వాడిని లేవనెత్తుతాడు అనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? రాదు. అది ఫ్రస్ట్రేషన్, ఆ దుఃఖము. అయితే ప్రభువును నమ్మినట్టు విశ్వాసులముగా ఆ కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ నుంచి మనం బయటికి రావాల్సిన అవసరత మన మీద ఉన్నది. విశ్వాసమును కాపాడుకుంటూనే అదే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళాడు. ఎవరు? అపోస్తలుడు పౌలు భక్తుడు. అతని కళ్ళ ముందు అతని తల ఎగిరిపోవడం కనబడుతుంది ఆయనకి. తన కళ్ళ ముందు తల ఈ శిరచ్ఛేదనం అనేటువంటి మాట మనం చూసేటప్పుడు ప్రియమైన వాళ్ళారా, నేను ఓల్డ్ ఇది చూశాను. అది చూసిన తర్వాత నా మనసు చెలించిపోయింది. శిరచ్ఛేదనం అంటే కత్తి పట్టుకొని ఒకసారి ఇలా నరికేస్తే పర్వాలా, కానీ అక్కడ ట్రెడిషన్స్ ప్రకారం నేను చూసినటువంటి ఆ ఫోటోగ్రాఫ్ ప్రకారం చూస్తే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాన్ని ఎలాగ ఐసీస్ వాళ్ళు చూడండి కోడిని కోస్తారు చూడండి, కోసి ఒక్కసారి ఇలా చంపేస్తే నో ప్రాబ్లం. శిరచ్ఛేదనం అంటే ఒక్కసారి ఇలా చేయడం కాదు, ఇలా పడుకోబెట్టి మనం చచ్చిపోతున్న మరణాన్ని చూపిస్తూ చంపేస్తారు వాళ్ళు. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గురించి మనం ఎలా చెప్పుకుంటున్నాం అంటే అది చెప్పుకోవడం మనకేం అర్హత లేదు. అసలు అంత సామాన్య విషయం కాదు. అతను ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో, తన తలను నరికేస్తారు. హేరోదు అంతిప అంటే మహా క్రూరుడు, ఎలాగైనా చంపుతాడు వాడు. అలాంటి పరిస్థితుల్లో అతడు ఆ శ్రమలో ఉన్నప్పుడు అతను మాట్లాడుతున్నాడు ఆ మాటలో. కొన్నిసార్లు శ్రమలు మనలను దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేటట్టు చేస్తే ప్రియమైన వాళ్ళారా, కానీ టైంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఓ ఎస్, నేను ఇప్పుడు ఒక శ్రమలో ఉన్నాను. ఈ శ్రమ దేవుడు అనుమతించినటువంటి శ్రమ. రైట్? దేవుడు ఈ శ్రమని అనుమతించాడు కాబట్టి ఈ శ్రమ నేను భరించాలి, ఇది దేవుని చిత్తమైనది అనే ఆలోచన కానీ మనం తెచ్చుకోగలిగితే దేవుని యొక్క ఆలోచన మనం దాని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాం. లేదు నాకెందుకు ఈ శ్రమ రావాలి అని ఆలోచన చేసామంటే దేవునికి చిత్తాన్ని మనం కనుగొనలేకపోతాం.
మార్టిన్ లూథర్ లాంటి వాడు చాలాసార్లు చెప్పాను మీకు. మార్టిన్ లూథర్ ఆయన రిఫార్మేషన్ చేసినటువంటి క్రమంలో ఆయన చాలా ఫ్రస్ట్రేషన్ గురయ్యాడు. ఇక తనకి చాలా బెదిరింపులు ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఆ టైంలో పక్కన పెట్టేశాడు, వర్క్ పక్కన పెట్టేసినప్పుడు తన భార్య క్యాథరిన్ వోన్ బోరా నల్లగౌన్ వేసుకుని ఆయన ముందు నిలబడేటప్పుడు, నల్లగౌన్ వేసుకోవడం అంటే అర్థం ఏంటంటే ఎవరైనా చచ్చిపోతే వేసుకుంటారు నల్లగౌను. ఏంటి నల్లగౌన్ వేసుకున్నావు ఏంటి, ఎవడు చచ్చిపోయాడని అడుగుతాడు ఆయన. ఎవడు చచ్చిపోయాడండి, మీరు నమ్మినటువంటి యేసు చచ్చిపోయాడని చెప్తుంది. ఒకసారి స్టన్ అయిపోతారు, యేసు చచ్చిపోవడం ఏంటి, ఈ బుద్ధి జ్ఞానం ఉందా లేదని. అవును, నువ్వు ఎవరు నమ్మైతే, ఏ శక్తిని నమ్ముకొని ఈ మహత్తమైనటువంటి కార్యాన్ని తలపెట్టావో ఆ వ్యక్తి మీద నమ్మకం పోయి నువ్వు ఎప్పుడైతే చతికిలు పడిపోయావో అప్పుడే నీ యేసు చచ్చిపోయినట్టు. నువ్వు ఎప్పుడైతే చతికిలు పడిపోయి ఇంకా యేసు లేనట్టే కదా. యేసు లేనట్టే అర్థం ఏంటి, యేసు చనిపోయాడు. వెంటనే మళ్ళా శక్తిని కూడగట్టుకొని మళ్ళా కథం దొక్కుతాడు. అంతే, అద్భుతమైనటువంటి కార్యానికి ఆవిష్కృతం కావడానికి అతను శ్రీకారం చుడతాడు. రిఫార్మేషన్ తీసుకొచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఫ్రస్ట్రేషన్స్ జరిగినప్పుడు దేవుణ్ణి సందేహించడానికి మనకి ఏ విధమైనటువంటి అర్హత లేదు. అయితే ఇప్పుడు ఒక మాట మనం చూస్తాం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిపూర్ణతకు ఒక నిదర్శనం మనం చూసినట్లయితే, అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు అంటాడు అక్కడ ఉన్న జనాలతో, మీరు అడవిలో ఎవరిని చూడడానికి వెళ్ళారు అని చెప్తూ, ఆ యోహాను ఎవరో తెలుసా అని చెప్తూ ఆయన గురించి పాజిటివ్ విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు. యాక్చువల్గా ఏంటంటే అసలు రాబోయే మెస్సయ్య నువ్వేనా కాదా అని అందరి ముందు శిష్యులు అడిగారంటే అర్థమేంటి తెలుసా, యేసుక్రీస్తు ప్రభువారికి ఇది ఒక అవమానం. ఇది యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎంతో గొప్పగా చెప్పాడు ఈయన. ఎవరు, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను. ఈరోజు అంత గొప్పగా చెప్పినటువంటి వ్యక్తే ఈయన మీద సందేహం ఇస్తున్నాడంటే అక్కడ జనాలందరూ కూడా సందేహించేటువంటి ప్రమాదము ఉంది. ఇది గొడ్డలి పెట్టు లాంటి విషయం అయినప్పుడు కూడా అక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిస్మం ఇచ్చే యోహానికి అక్కడ తేడా మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఏంటంటే వాళ్ళని పంపించారు, చెప్పండి మీ వాడికి, అన్నీ చూస్తున్నారు కదా, గుడ్డివారు కళ్ళు తెరవబడుతున్నాయి, మగవారు మాట్లాడుతున్నారు, చెవిటివారు వింటున్నారు, అన్నీ చూస్తున్నారు కదా, వెళ్ళి చెప్పండి అతనికి, నా విషయం ఎవరైతే అభ్యంతరం పడరో వారు ధన్యులు, వెళ్ళి చెప్పండి అని చెప్పేసిన తర్వాత బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను. అప్పుడు యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఔన్నత్యం గొప్ప చూడండి. అయితే ప్రజలరా, ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా బాప్తిస్మం ఇచ్చే యోహాను, అసలు యోహానికి ఏం అర్థం కావట్లేదు. అసలు అతనికి ఏమైందో పాపం, జైల్లో ఉన్నాడు కదా, అతను అర్థం చేసుకోవట్లేదు, ఏదో తప్ప అబద్ధం చేసుకున్నాడు, అతని మెసేజ్ గురించి సరైన అవగాహన లేదు, ఇవేమి మాట్లాడట్లేదు. చూడండి, మనకి మన ఆలోచనలకి ఆయన ఆలోచనలకి, మన తీరుకి ఆయన తీరుకి ఎంత తేడా ఉంటుందో చూడండి. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను పొగట్టు మొదలుపెట్టాడు ఈయన. అక్కడ చదవండి ఒకసారి, అదిగో నేను నా దూతను ముందుగా పంపుతున్నాను, అతను నీ ముందర మార్గమును సిద్ధపరచును, ఎవరి గురించి రాయబడను అతడే యోహాను. స్త్రీలు కనిన వారిలో ఏమని చెప్తున్నాడు, ఎంత గొప్ప కితాబు ఇస్తున్నాడు చూడండి. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే అంతటి గొప్పవాడు మొనగాడు ఇప్పుడు వరకు పుట్టలేదంట. అది నిశ్చయంగా నేను మీతో చెప్పుచుంటున్నాను. ఆ తర్వాత ఇంకా అతడు ఏమంటాడు, పరలోక రాజ్యంలో అల్పుడైనటువంటి వాడు అతనికంటే గొప్పవాడంట. అంటే ఈయన ఎంత గొప్ప, దేవుని దృష్టిలో గ్రేట్ అనమాట. అంటే ఈయన స్టేటస్ ఏంటి, యేసుప్రభు స్టేటస్ ఏంటి, ఆయన స్టేటస్ని పక్కన పెట్టి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాన్ని పొగుడుతున్నాడండి ఇతను. అది ఎంత గొప్ప ఉన్నత్యం, ఎంత ఉన్నతమైనటువంటి భావాలు ఉంటే కానీ అతనికి ఒక విధమైన అవమానకరమైనటువంటి మాటలు తీసుకొచ్చినటువంటి ఇతనిని పొగడం అనేటువంటి సామాన్యటువంటి విషయము కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అతను ఔన్నత్యాన్ని చూస్తున్నాం. బహుశా నేను అనుకుంటాను ఆ తర్వాత ఏం జరిగిందనేది చరిత్రకారులు అక్కడితో ఆపేశారు, బైబిల్ కూడా అక్కడ ఆపేసింది. అతను శిరచ్ఛేదనం చేయబడింది, కానీ అతను ఒక గొప్ప పరిశుద్ధుడిగా పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అయితే లాస్ట్లో యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చారు చూసారా కితాబు, సాక్ష్యం. నిజంగా బాప్తిజం ఇచ్చే యోహాను చెవుల్లో వినబడేటప్పుడు అతను ఎంత సంతోషంగా ప్రాణం విడిచి ఉంటాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. బిల్లీ గ్రాహం గారు ఒకరోజు ఒక టైంలో చాలా పెద్ద పాపులారిటీ, అతన్ని చూడడానికి జనాలు ఎగబాగేవాళ్ళు అనమాట. అతను కలుసుకోవాలని, పర్సనల్గా మాట్లాడాలని, అతను ఆటోగ్రాఫ్లు తీసుకోవాలని, అతనితో ప్రార్థన చేయించుకోవాలని ఎంతమంది ప్రయత్నం చేసేవారు.
వారి తన సెక్రటరీస్ అంత ఈజీగా ఆయన అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదు. ఎందుకంటే చాలామంది అలాంటి సమయంలో ఒక ఆయన అలాగే ప్రయత్నం చేస్తున్నాడు, అయ్యా నేను ఎలాగైనా బిల్లి గ్రాహం గారు కలుసుకో అంటున్నాడు అతను. సో ఎట్టి పరిస్థితులు అవదయ్య బాబు, నీకంటే పెద్ద పెద్ద గొప్ప వాళ్ళే అతను కలుసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి అవకాశం లేదు, నీకు ఎక్కడి నుంచి అవకాశం వస్తుంది, వెళ్ళిపో అని చెప్తున్నారు. అది బిల్లి గ్రాహం గారు కంటిపడింది. అది చూశారు, రమ్మనండి అతన్ని, ఎవరు అతను రమ్మనండి అని అంటాడు. అతను వస్తాడు, దగ్గరికి వస్తాడు, చెప్పి అతను సామాన్యం చెప్తాడు, అయ్యా నేను సామాన్యం ఉంటాడు, సువార్థికుడిని అయ్యా, నేను సువార్త పని చేసుకుంటూ బ్రతుకుతున్నాను. సరే బాబు, ఏంటి కావాలి? మిమ్మల్ని చూడాలండి, మిమ్మల్ని పర్సనల్గా ఎన్కౌంటర్ చేయాలి, లేదా మిమ్మల్ని పర్సనల్గా నేను కలుసుకోవాలి అనే ఆలోచనతో నేను ఎప్పటి నుంచో వీళ్ళు ఊరుతున్నాను. ఈరోజు నా అవకాశం వచ్చింది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని కలవకుండా వెళ్ళకూడదని నేను భీష్మించి కూర్చున్నాను. ఈరోజు నాకు అవకాశం దక్కింది, చాలా సంతోషం అండి, మిమ్మల్ని చూసే భాగ్యం నాకు దక్కింది. మీరేం చేస్తారంటే సువార్త చేస్తానండి. సువార్తలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నానండి, ఎన్నో కష్టాలు ఉన్నాయండి, నేను దెబ్బలు తిన్నానండి అని చెప్పి అతను చొక్కా ఇప్పి వెనక్కి తిరిగేసరికి భయంకరమైన దెబ్బలు ఉంటాయి ఆయనకి. బిల్లి గ్రాహం గారికి ఒక్కసారి మైండ్, ఆయన కళ్ళంట నీళ్ళు, కళ్ళు తుడుచుకొని అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న జనాలు అందరితో చెప్తాడు. అంటే ఓపెన్గా ఒక స్పిరిచువల్ సెలబ్రిటీనా, ఒక సామాన్యమైనటువంటి స్వార్థికుడైనా ఈయన గురించి వాళ్ళందరికీ చెప్తున్నమాట. అసలు ఇతను నన్ను చూడడానికి రావడం ఏంటి? అసలు ఇతను దేవుని కోసం పడుతున్నట్టు ప్రయాస ఎంత గొప్పది. నేనెన్నడూ కూడా ఇలా దెబ్బలు తినలేదు. నేను ఎంత గొప్ప పరిచయం చేసినా ఈ పరిచయంలో నేనెప్పుడు ఇలా దెబ్బలు తినలేదు. కాబట్టి ఈయన కనీసం ఈయన చెప్పు ముట్టడానికి కూడా నాకు అర్హత లేదన్నాడు ఆయన. ఆ రోజు ఆయనకి ఎంత సంతోషమో. బిల్లీ గ్రాహం గారి నుంచి ఆయన కలుసుకోవడమే కాదు, ఆయన నుంచి ఎంత గొప్ప కితాబు వచ్చేసరికి ఆయన సంతోషానికి అవధులు లేవంట. జాన్ ద బ్యాప్టిస్ట్ పరిస్థితి కూడా అదే. దేవుడు ఎంత గొప్పవాడు, యేసుక్రీస్తు ప్రభువారు. అంటే నలిగినటువంటి వారిని ఏ విధంగా సమాధానపరచగలడో ఆ శక్తి ఆయనకే ఉంది. మనం అనుకుంటాం మనకు వచ్చిన సమస్యలో మనకి అట్టే ఆయన టచ్ చేయాలా, ఇట్టే తెగిపోవాలనుకుంటాం. కానీ ఆయన యొక్క ఆలోచన మన గురించి, ఆయన గుండె లోతుల్లో మన గురించి ఉన్నటువంటి చింతన ఏమిటో మనకు తెలియదు. తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన కూడా మనం చెయ్యం. మనల్ని ఎంతగా మనం శ్రమిస్తే ఆ శ్రమ ద్వారా దేవుడు మనల్ని అంతగా పరీక్షించినప్పుడు మన ఉన్నత భావాలు ఏమిటో అనేది దేవుడికి తెలిసేటట్లు మనము జీవించగలిగితే, ప్రియులారా, దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మన సమస్యని అట్టి తీసేయగలడు. తీయట్లే కదా. వీళ్ళు కొంతమంది అనుకుంటున్నారు, ఏంటి నాకెందుకు ఇలాగా, ఏంటి కదా. దేవుని చిత్తం అది, దేవునికి ఇష్టం అది. నేను అనుభవాన్ని నేను చూశానని చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ సాక్ష్యం చెప్తూనే ఉన్నాను, బ్రతుకున్నంత వరకు చెప్తూనే ఉంటాను. 3.5 సంవత్సరాలు నేను బాధపడ్డాను. ఏమిటి నాకు అర్థం కావట్లేదు. ఇదే క్వశ్చన్. ఏంటి పరిస్థితి, నాకు ఎందుకు ఇలాగవుతుంది, నేను ఎందుకు ఇలాగైపోతున్నాను అంటే, ఒక సేవకి పెంపుతున్నానంటే దేవుడు ఆ 4 సంవత్సరాలు నలపడం పక్కన పెట్టండి. 4 సంవత్సరాల ముందు ఇంకొక 4 సంవత్సరాలు నేను పడ్డాను బాధలో. కనీసం ఒక 8 సంవత్సరాలు కష్టాలు పడ్డానండి నేను. ఆ 8 సంవత్సరాల్లో పర్వాలేదు, సేవలో దేవుడు అలా నడిపించుకున్నప్పుడు నో ప్రాబ్లం. తర్ఫీత పొందేటప్పుడు, తర్ఫీత పొందకముందు దేవుడు అసలు ఈడెవడో, పుట్టు పూర్వతలు ఏంట్రా, వీడి సంగతి ఏంటో తేలుద్దాం అని చెప్పేసి, అసలు పనికి వస్తాడో లేదో దేవుని సేవకు అని చెప్పి. ఎందుకంటే నేను సేవకు కావాలి దేవుడికి, కానీ సేవకు కావాల్సినటువంటి ఫీచర్స్ నాలో కొన్ని లేవు, కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. అవి లేకపోతే అవి పోవాలంటే వీడిని గట్టి కొడాలి, లాగాలి శుభ్రంగా అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే దాన్ని శుభ్రంగా స్కాన్ చేసి పడేశాడు. అప్పుడు సేవలోకి రాగలిగాను. ఆ అనుభవం ఉండబట్టే హైదరాబాద్ ACTCలో పలుమార్లు సేవ లేదు, గేవలేదు, ఎవడేస్తాడరా సేవ, ఎవడదా వీడిద తల ఉంచుతాడరా అనే ఆలోచనతో ఇలాగే యారోగెంట్గా, అంటే యారోగెంట్ అని కాదు, నాకున్న సమస్య ఎటువంటిది, నాకు శారీరకంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ ఏంట్రా ఇక్కడ ఏదో దేవుడి పని చేసుకుందాం అనుకుంటూ వస్తే ఇదేం దరిద్రం అని చెప్పేసి నేను చాలాసార్లు పెట్టే పేడ సర్దుకొని వచ్చేద్దాం అనుకున్నాను, కానీ రాలేకపోయాను. ఎందుకో తెలుసా,
ఆ 4 సంవత్సరాలు దేవుడు నన్ను దర్శించడం కారణం చేత, ఆ 4 సంవత్సరాలు నన్ను నలగొట్టడం కారణం చేత, ఆ 4 సంవత్సరాలు కానీ నన్ను కానీ అలా నలగొట్టకుండా ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా ఇప్పుడు బైబిల్ పట్టుకోనండి 100% చెప్తానండి. నేను ఒక వ్యక్తిగా మాట్లాడితే, ఒక పాస్టర్గా కాకుండా ఒక వ్యక్తిగా మాట్లాడితే దీనికంటే కూలి పని హ్యాపీగా చేసుకోవచ్చు అనుకుంటాను. ఎందుకంటే కూలి పని చేసుకొని సాయంకాలం చక్కగా హ్యాపీగా కొంతసేపు పడుకుపోవచ్చు అనేటువంటి ఫీలింగ్ ఒకవేళ ఒక మామూలు సామాన్య వ్యక్తిగా అయితే. కానీ ఒక సేవకుడిగా చెప్పగలుగుతాను ఇందులో ఉన్నటువంటి శ్రేష్టత ఇంకొక దాంట్లో లేదు. ఇందులో ఎన్ని దెబ్బలున్నా అది ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. అది ఎలా ఫీల్ అవుతున్నానంటే నేను అనుభవించినటువంటి శ్రమల అనుభవం. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను శ్రమల అనుభవం గుండా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అంతవరకు కూడా యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చాడు యోహాను. వింటున్నారండి జాగ్రత్తగా? యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చాడు యోహాను. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఇస్తున్నాడు సాక్ష్యం. ఈ శ్రమ అనుభవం లేకపోతే ఈ సాక్ష్యము భక్తుడైన బాప్తిస్మం ఇచ్చే యోహాను చచ్చిపోయేటప్పుడు ఆయన ఎంత సంతోషంగా చచ్చిపోయి ఉంటాడో, ప్రాణం ఇచ్చి ఉంటాడో. చాలు, అభిషిక్తుడు మెస్సయ్య నన్ను గురించి ఇటువంటి ఆలోచన కలిగినాడు, నాకు ఇదే ధన్యత అని ఆయన ప్రాణం విడిచి ఉండొచ్చు ఖచ్చితంగా. కాబట్టి ప్రియమైన వారులారా, విశ్వాసంలో ఏమాత్రం కూడా పడిపోకూడదు. సంఘం లేచించండి ఒకసారి. విశ్వాసం కాపాడుకోవడం అనేటువంటిది సామాన్యమైన విషయము కాదు. విశ్వాసం కాపాడుకునేటువంటిది సామాన్యమైనటువంటి విషయము కాదు. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను లాంటి వాళ్ళకే విశ్వాసంలో పడిపోయేటువంటి ఒకానొక సందర్భాలు ఏర్పడాయి. అది మన శ్రమలు కావచ్చు, లేకపోతే మనలో ఉన్నటువంటి ఆధిక్యతలు కావచ్చు. ఏదో ఒకటి ఒకవేళ మనం విశ్వాసం నుంచి వైదొలగడానికి అవి దోహదపడవచ్చు. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటున్నాడు. అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను విశ్వాసాన్ని కోల్పోయాడని కాదు, కానీ ఎక్కడో తెలియని డౌట్ వచ్చింది. చిన్న డౌట్ ఆ భార్యాభర్తలను విడదీసేస్తుంది. విడాకుల వరకు పోతారు వాళ్ళు. చిన్న డౌట్, చిన్న అనుమానం వచ్చిందంటే చాలా ఆమె మీద, ఆ వ్యక్తి మీద చిన్న అనుమానం ఇప్పుడు వచ్చిందంటే చాలు, అంతే, విడాకుల వరకు వెళ్ళిపోద్ది. అంతే. దేవుడి మీద నీకు చిన్న అనుమానం వచ్చిందా, ఆ అనుమానం వల్ల కూడా నీకు తెలుసా అంటాడు అపవాది. అంతే, చిన్నదాన్ని పెద్దగా చేస్తాడు. మైక్రో విల్ బికమ్ మ్యాక్రో. చిన్నది పెద్దగా చేసేస్తాడు అపవాది. చిన్న బీజం నాటుతాడు, అంతే, అది పెద్ద వృక్షం అయిపోద్ది. దేవుడి విషయంలో నీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయా, ఉంటే బైబిల్ చాలా జాగ్రత్తగా పట్టించినప్పుడు ప్రభువా ఇందులో చదివింది అర్థం చేసుకునే జ్ఞానం నాకు దయచేయని ప్రార్థన చేద్దాం. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను మహాదిట్ట అయినప్పటికీ కూడా విడిపించడం అనేటువంటిది సరైనటువంటి అవగాహన లేదు. విడిపించడం అంటే ఏ విధమైనటువంటి విడుదల, యేసుక్రీస్తు ప్రభువు యొక్క మెస్సాయిని యొక్క ఆయన యొక్క మిషన్ ఏమిటి అనేటువంటిది ఇంకా క్లియర్గా అర్థం చేసుకోలేకపోయాడు ఆయన. కాబట్టే తన శిష్యులను పంపించి మరి నువ్వేనా మెస్సాయి అని అడిగించాడు. ఇటువంటి ఆలోచన ఒకవేళ మనకి ఎంత అంత మహా గొప్ప భక్తుడే అటువంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే ఇక మనం ఎంత. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీరు సందేహించకండి. దేవుని సందేహిస్తే సందేహించడం కంటే అసలు విశ్వాసి కాకపోవడమే బెటర్. స్పర్జన్ గారు చెప్పే మాట ఇది, చార్లెస్ స్పర్జన్ గారు చెప్పే మాట. నీవు సందేహించడం కంటే, నువ్వు సందేహిస్తే భ్రష్టుడు అయిపోతావు. నువ్వు ఇంకా విశ్వాసి కాకపోతే మళ్ళీ తర్వాత విశ్వాసం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నువ్వు సందేహించడం మొదలు పెడితే నువ్వు భ్రష్టుడు అయిపోతావు. నో, మనం సందేహించొద్దు. దేవుడి చిత్తం జరిగించుకుంటూ పోతాడు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, ప్రేమమయుడా, నిన్ను స్తుతిస్తూ కనపరుస్తుంటున్నాం ప్రభువా. మాకు ఇచ్చిన ఈ దివ్యమైన సందేశం బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం నాయన. అతను మహాభక్తుడు, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను. అతని పేరు ఎత్తడానికి మాకు యోగ్యత లేదు, అర్హత లేదు. కానీ ప్రభా అతని జీవితం గుండా నాయన తండ్రి, నాయన అతని జీవితంలో ఉన్న చిన్న స్వల్ప ప్రభా తండ్రి అపరాధం మాలో ఉన్నటువంటి అనేక అపరాధాలకు ఒక ధాతువుగా, మాలో ఉన్న అనేక అపరాధాలను తండ్రి నాయన ప్రభువా తండ్రి వాటిని నివృత్తి చేసుకునేటువంటి క్రమంలో ప్రభువా తండ్రి నాయన ఆ యొక్క ఒక్క విషయాన్ని ప్రభువా మేము ఆలోచన చేయడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆ మహాపరిశుద్ధుడు నీ సన్నిధిలో ఉన్నాడని మేము విశ్వసిస్తుంటున్నాం ప్రభువా నాయన తండ్రి. అలాగనే మేము కూడా ప్రభువా తండ్రి నాయన ఇదిగో నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా యేసుక్రీస్తు ప్రభువా తండ్రి నాయన నీ కుమారుడని యేసు ప్రభు ఆ పరిశుద్ధుడైనటువంటి యోహాను గురించి అంత గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఈ రోజున మేము కూడా తండ్రి నాయన
మమ్మల్ని గురించి దేవుడు అట్టి సాక్ష్యం కలిగి ఉన్నాడా లేదా అనేటువంటి ఒక ఆలోచనతో మా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించడానికి కృప చూపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకుని నజరేయుడిగా యేసునామములో ప్రార్థన అతి మిక్కిలి వినతో వేడుతుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.